అందరికీ శనార్థులు. ఈరోజు ఒక పెద్దన్నను పట్టుకొని వచ్చిన ముచ్చటకు. ఈ అన్న ఏ సినిమా చేసినా పబ్లిక్ అందరికి అవసరమయ్యే సినిమా చేస్తాడు. ఆయనని ఆర్ నారాయణమూర్తి అన్న. ఈ అన్న ఇప్పుడు యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఒక సినిమాని పట్టుకొని వచ్చిండు. ఈ సినిమా చేసిండు అన్న. ఆ సినిమా ఏంది, సినిమా కథ ఏంది అరుచుకుందామని అన్నని పిలిచిన. అన్న శనార్థులు బాగున్నావా అన్న? బాగున్నానమ్మా. పానం గిట్ల మంచిగా ఉన్నదా? బాగుందమ్మా. అందరు మంచిగా ఉన్నారు కదా మన వాళ్ళు అందరు? అన్న ఏంది యూనివర్సిటీ పేపర్ లీకు అన్న, ఏందన్న సినిమా కథ? అంటే విద్య అనేది సేవారంగం అమ్మా. అలాంటి సేవారంగం కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయిందమ్మా. ఈనాటితో వ్యాపార రంగం అయిపోయిందో కేవలం ప్రభుత్వ బోర్డులే కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు కూడా వాళ్ళు యూనివర్సిటీ పేరుని కళాశాల పేరుని వాళ్ళు మొత్తం ఎడ్యుకేషన్ని ఓ రకంగా చెప్పాలంటే నడిపిస్తున్నారమ్మా. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలో అప్పుడు నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడిన. దాంట్లో భాగంగా ఈ ప్రైవేట్ సెక్టర్ బాగా చొచ్చుకుపోయి వచ్చేసిందమ్మా. వాళ్ళు ఎప్పుడైతే బాగా చొచ్చుకుపోయి వచ్చేసారో ప్రభుత్వ విద్యారంగానికి మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తున్నారు. వాళ్ళు చేయడమే కాదు, ఏ కార్పొరేట్ ప్రైవేట్ శక్తుల్లో ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కొద్దిమంది చాలా మంచిగా ఉన్నారమ్మా. విత్ ఫ్యాషన్, విత్ డెడికేషన్, పిల్లలకి చదువు చెప్పాలని ఒక మంచి నోషన్తో మోటోతో దే ఆర్ డూయింగ్. బట్ కొంతమంది మాత్రం మియర్లీ దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్ అమ్మ. అలాంటి దశలో భాగంగా మా కళాశాలలో చదివిన వాళ్ళే నెంబర్ 1, 10, 100, 1000 ర్యాంక్స్ అన్నీ వాళ్ళకే రావాలి. ఓ ఏమన్నా నువ్వు ఇప్పుడు ముచ్చట చెప్పగానే నాకు అది గుర్తుకొచ్చింది అన్న. ఏదమ్మా? ఏది 1 1 1 3 3 6 9 12 11 మన్నే మాదే జెండా అంటారు. శబాష్ 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 అమ్మా. ఆ మీడియాలో ఎలా పేపర్లు గోలే ఈ లీకేజ్ అమ్మా. అందులో భాగమే లీకేజ్. ఏనాడైతే కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు ఎంటర్ అయ్యారో వాళ్ళ కాలేజ్ చదివిన వాళ్ళకి నెంబర్ 1 ర్యాంకులు రావాలనే దీంతో ప్రభుత్వ అధికారులు ఎవరైతే కొంతమంది అవినీతి అధికారులు ఉంటారో వాళ్ళని పట్టుకొని ఆ ప్రశ్నాపత్రాలు సంపాదించి వాళ్ళ కళాశాల చదువుతున్న వాళ్ళందరికీ అందజేసేసి చూసి రాయించేసి చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ ర్యాంక్స్, రైట్? ఎవరైతే నిజాయితీ చదువుతారో కష్టపడతారో అందులో కొద్దిమంది వాళ్ళకి ర్యాంకులు వస్తాయనుకుంటే రాకపోవడం వల్ల, వాళ్ళ ముఖాలను అమ్మానాలు చూపించుకోవడం వల్ల కొద్దిమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారమ్మా. ఎంత డ్యామేజ్ జరుగుతుంది కేవలం ఈ పేపర్ లీకేజ్ అనే దానివల్ల. ఈ పేపర్ లీకేజ్ అనేది ఎంత దారుణం అంటే కేవలం కళాశాలలో చదవడమే కాదమ్మా, ఇక్కడ చదవడమే కాదు, కళాశాలల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలకు వెళ్తారు. మళ్ళా కొలువుల కాడ. ఎస్, యూర్ రైట్, కొలువుల కాడ. సో కళాశాలల్లో యూనివర్సిటీ చదివిన పిల్లకాయలు విద్యార్థులు బయట దేనికి వస్తారో ఉద్యోగాలకు వస్తారు. ఆ ఉద్యోగాలకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే దాంతో మళ్ళీ ఈ ప్రైవేట్ సెక్టర్ ఏమైతే ఉందో, ఈ కార్పొరేట్ సెక్టర్ ఏమైతే ఉందో దారుణంగా అక్కడ కూడా చూసి ఒకటి ర్యాంక్ చేయడాలు, పేపర్ లీక్ చేయించడాలు. రీసెంట్గా నీట్ MBBS PhD కోసం వెళ్ళినప్పుడు తెలుసు కదా మీకు, వెరీ బిగ్ పేపర్ లీక్ హ్యాపెండ్ అమ్మా ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, బీహార్, ఢిల్లీ, ఆల్ ఓవర్ ఇండియా. సో దిస్ పేపర్ లీకేజ్ ఆర్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే జ్ఞానం ఇచ్చేది, వెలుగును పంచేది. స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తి సమాజానికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకుండా ఈ పేపర్ లీకుల వల్ల అంధకారమయం అయిపోతున్నాము. అలా కాకూడదు. ఎందుకు కాకూడదంటే చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? పోతాడు స్వామి. చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? కూలిపాయ. చూసి రాసిన వాడు అధ్యాపకుడైతే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? ఇంకేమచ్చా వానికే రాకపోయి వీనికి రాక మొత్తం అంధకారమయం అయిపోతుంది. అలా కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే కాపీయింగ్ ఉండకూడదు. కాపీయింగ్ ఎంత ప్రమాదం అంటే 2వ ప్రపంచ యుద్ధ టైంలో అమెరికా జపాన్లో ఉన్న నాగసాకి, హిరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబుల కంటే, హైడ్రోజన్ బాంబుల కంటే, టార్నాడోల కంటే, సునామీల కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. సో అలా కాపీయింగ్ లేకుండా స్వచ్ఛంగా ఉండాలంటే ఈ యొక్క యూనివర్సిటీలో ఇటువంటి పేపర్ లీకులు జరగకూడదు, కళాశాలలో ఇటువంటి పేపర్ లీకులు జరగకూడదు. చదువు స్వచ్ఛంగా ఉండాలి, చదువుకున్న వాళ్ళే పాస్ అవ్వాలి అని చెప్పిందే నా చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్ అమ్మ. సార్ ఇప్పుడు పేపర్ లీక్ ముచ్చట చెప్పినాం. మరి మేము మా స్కూళ్ళు పోరలందరూ మేము ఊరోళ్ళము.
మా పోరలంతా జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో చదివిండ్రు. అమ్మ. మీరు అంటే పెద్ద పెద్ద కాలేజీలలో మంచి ప్రైవేట్లో చదువుకుని ఉండొచ్చు. సినిమా డైరెక్టర్ అయినరు. అమ్మ లేదు తల్లి, నేను కూడా మా అమ్మ నాన్న నన్ను గవర్నమెంట్ బోర్డులో చదివించారమ్మా. నేను గవర్నమెంట్ బోర్డు చదువుకున్నానమ్మా. ఎంఆర్ కాలేజీ పెద్దాపురంలో ఎంఆర్ కాలేజీ చదువుకున్నానమ్మా. ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీ కానీ ఫీజులు కాదమ్మా, గవర్నమెంట్ కాలేజీ, రన్నింగ్ బై గవర్నమెంట్ కాలేజీ, రన్నింగ్ బై గవర్నమెంట్. మా తల్లి పెద్దాపురం రాజా గారు రెండొక భార్య గారు రాణి బుచ్చేతి అమ్మ, ఆ తల్లి దాన ధర్మం చేసిందమ్మా. సత్రం భోజనం పెట్టింది పేద విద్యార్థులకు, నేను అందులోనే తిన్నానమ్మా. ఆ కాలేజీలో చదువుకున్నానమ్మా. అంటే గవర్నమెంటే దాన్ని రన్ చేస్తుందమ్మా. దానం ఆవిడ చేసింది తల్లి. కాబట్టి నేను కూడా ప్రభుత్వ బడి చదివిన సామాన్య రైతు బిడ్డనమ్మా. సామాన్య రైతు బిడ్డ కాబట్టి మా బాధ మీకు అర్థమవుతుంది. అర్థమైందమ్మా. ఇప్పుడు మేము మా పోరలంతా జిల్లా పరిషత్ స్కూల్ ఉన్నారు. అవునమ్మా. మీరేమో ఇప్పుడు ప్రైవేటు కాలేజీలు పేపర్ లీకులు అని పడతారు. మా పోరలు అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పోరలు. మరి మా పోరలకు రేపటికి కొలువుల సంగతి అంత మంచిదే కదా. నువ్వేమో సినిమాలో పెద్ద పెద్ద గట్టిగా చెప్పినావు అన్న. ఏమన్నావు? మా తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంది అన్నావు. మా పోరలంతా జిల్లా పరిషత్ వాళ్ళే. మా సంగతి ఏమన్నది ఒక మాట చెప్పు. మంచి మాట సినిమాకు పోవద్దా? 22 తారీఖు సినిమా ఉన్నదంట. అవునమ్మా, మంచి మాట చెప్పావు, మంచి ప్రశ్న చెప్పమ్మా. అమ్మ నేను కూడా తెలుగు మీడియం చదువుకున్నానమ్మా. నేను కూడా సామాన్య రైతు బిడ్డను, ప్రభుత్వ బడిలో చదువుకున్నానమ్మా. ఆ రోజుల్లో తల్లి, ఇప్పుడు నేను 71 ఏళ్ళు వయసున్న మనిషినమ్మా. 76, 77లో నేను నా డిగ్రీ పూర్తి చేశానమ్మా. ఆ రోజుల్లో అమ్మ మీరు నమ్ముతారమ్మా, ఇంగ్లీష్ మీద పట్టలేదు, మాకు ప్రావీణ్యం లేదు, ప్రైవేట్ ట్యూషన్ చెప్పుకునేంతటి క్యాపబిలిటీ, ఎకనామికల్ క్యాపబిలిటీ లేదు. అప్పటికి మా నాన్న అమ్మ గొప్పతనం వల్ల నన్ను చదివించారమ్మా. అలాంటి దశలో కాసు బ్రహ్మాందరెడ్డి గారు అప్పుడు సీఎం, కాసు బ్రహ్మాందరెడ్డి గారు, ఆయన మాకు తెలుగు మీడియం పెట్టాడమ్మా. ఇంగ్లీష్ అంటే మేము భయంతో ఉన్నాం. ఆ భయంతో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టి ఉంటుందేమో, చదవాలేమో, రాయాలేమో, ఫెయిల్ అయిపోతామో భయం. అలాంటి భయంతో ఉన్న వాళ్ళని తెలుగు మీడియం ఏనైతే పెట్టారో మాకు మంచి ఆనందం ఇస్తుందమ్మా. అమ్మ తెలుగు మీడియం పెట్టారు, మనం పాస్ అయిపోవచ్చని. అలాగే తెలుగు మీడియంలో BA చదివామమ్మా, పాస్ అయ్యాం. అయితే తెలుగు మీడియంలో BA చదివిన మేము కానీ చాలామంది బీకాములు, ఎంకాములు, MSCలు, MAలు చదివిన వాళ్ళు కానీ బయటకి వస్తారమ్మా, ఉద్యోగాలకు వస్తారు. ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రశ్నాపత్రాలు ఉండడం వల్ల ఎవరైతే తెలుగు మీడియం చదివి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి పాస్ అయ్యారో వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు లేకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అయిపోయారమ్మా. చాలామంది ఫెయిల్ అయిపోయారు. ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారమ్మా? ప్యూన్లు అయ్యారు, అటెండర్లు అయ్యారు, గుమస్తాలు అయ్యారు, భారతదేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యారు, ఇంటర్నల్ సార్వభౌమతను కాపాడే పోలీసులు అయ్యారమ్మా. ఎవరికైతే ఇంగ్లీష్లో పట్టుందో, ప్రావీణ్యత ఉందో వాళ్ళందరూ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రశ్నాపత్రం ఉండడం వల్ల బ్రహ్మాండంగా రాశారమ్మా. వాళ్ళు బ్రహ్మాండంగా పాస్ అయ్యారమ్మా. వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. చాలా గొప్ప గొప్పలు అయ్యారమ్మా. వీళ్ళు మాత్రం తెలుగు మీడియం వాళ్ళందరూ ఇలా ప్యూన్లు, అటెండర్లు అయ్యారమ్మా. అంటే విద్య ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఏ సామాజిక న్యాయం వస్తుందని చెప్పాడో, ఈ ఇంగ్లీష్ తెలుగు మీడియం అనే 2 ఈట్ల వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరి కదా, చాలా దూరం అయిపోయిన సామాజిక న్యాయం. ప్యూన్లు, అటెండర్లు, పేదవాళ్ళందరూ ఒక పక్క అయిపోతే, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అందరూ, ఎస్పీలు అందరూ ఒక పక్క అయిపోయారమ్మా. ఈ రకంగా సామాజిక న్యాయం జరగకుండా అసామాన్యత ఏర్పడింది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చిత్రంలో బలంగా చెప్పానమ్మా. అన్న ఇప్పుడు మీరు ఇది యాడ చూసిండ్రు, ఇట్లా మీకు యాడ్ అనిపించింది అంటే మీరు చదువుకున్నప్పుడు అనిపించిందా, లేకపోతే మీ పోరలు ఎవరన్నా చూసి నాయన ఇట్లున్నదే ఇది కథనే అని ఇట్లా ఎవరన్నా మీ అన్నదమ్ముల పిల్లలు ఉంటారు కదా పోరలు, మన పోరలు కాకపోతే మన అన్నదమ్ముల పిల్లలు, మన చుట్టుముట్టు పోరలు ఎవరైనా చెప్పి గిట్ల గిట్ల అవుతున్నదే కాక నువ్వు సినిమా చేయవా దీని మీద అని ఎవరన్నా అడిగినరా? నేను కాదమ్మా, నేను చదివిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది తెలుగు మీడియం చదివిన ఉన్నారు కదమ్మా, చాలామంది ఇంగ్లీష్ మీడియం చదివిన ఉన్నారమ్మా. సో ఇంగ్లీష్ మీడియం చదివిన అందరూ అలా మంచి టాప్ పొజిషన్స్కి వచ్చారు. తెలుగు మీడియం అందరూ సామాన్య ఉద్యోగాలకు వచ్చారమ్మా. ఎవరో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు, ఎల్లాప్రగడ్ గారు, ఇటువంటి మహామహులు కొద్దిమంది ప్రభుత్వ పాఠశాలలు చదివినా వాళ్ళు ఐక్యం చాలా టాప్ ఉండడం వల్ల వాళ్ళు చాలా గొప్పలు అయ్యారమ్మా. అది ఎంత శాతం అమ్మా? కేవలం 5%, 10% ఆ మాత్రమే. రిమైనింగ్ 90% వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇటువంటి వాళ్ళు అందరూ బాగుండాలంటే, అందరూ కూడా సమాన అవకాశాలు పొందాలంటే, అందరూ మంచి పొజిషన్లో రావాలంటే డెఫినెట్గా ప్రాథమిక దశ నుండి విద్య మాతృభాషతో పాటు ఇంగ్లీష్ను కూడా బోధించాలి అని చెప్పానమ్మా. ఎందుకనమ్మా? తల్లిదండ్రులు
ఈక్వలిటీ కోసం, సమంగా అవకాశాలు పొందడం కోసం, అందరూ డెవలప్మెంట్ అవ్వడం కోసం. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో మీ అమ్మ కానీ, మీ నాన్నగారు కానీ, మీ తాత ముత్తాతలు కానీ, మా అమ్మ నాన్న కానీ, మా తాత ముత్తాతలు కానీ పిల్లలకి చాచిపాస్తులు మోస్ట్లీ భూమో పుట్రో నగో నట్టు ఇచ్చేవారమ్మ. కానీ ఇవాళ తల్లిదండ్రులు ఏమిస్తున్నారు? ఇవాళ మీరు ఏమిస్తున్నారు సింధరక్క? కేవలం ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. చదువే ఇవ్వాలి, మన నాకేం లేదన్నా. చదువు, మా పిల్లలు చదువుకుంటే వాళ్ళు గొప్పడు అవుతారు, వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతారు, చాలా హ్యాపీగా ఉంటారు అని ఆనందంతో మీరు ఏం చేస్తున్నారు? పల్లెటూరులో మీరున్న అక్కడ భూములను కుదుపెట్టేసి లేకపోతే అమ్మేసి సిటీకి వచ్చి వీళ్ళని ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ మీరు రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటూ వాళ్ళని చదివిస్తూ సమస్త సుఖాలని సాక్రిఫైస్ చేస్తూ చెమటను ధారపోస్తూ ప్రశ్నలు జరుగుతూ ఒకవేళ ఎగ్జామ్స్ వస్తుంటే ఆ ఎగ్జామ్స్ పరీక్షలు జరిగే పిల్లలకు కాదు మాకేనందుకు తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఎంత కష్టపడుతున్నారంటే పిల్లల భవిష్యత్తు కోసం కదమ్మా. అలాంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు గొప్పలు అవ్వాలంటే ఈ పేపర్ లీక్లు ఉండకూడదు అని చెప్పినమ్మా. ఈ సినిమాలో గద్దరన్న పాట రాసిండంట కదా? అవునమ్మా. ఈ సినిమాలలో పాటలు అన్న ఏకదం ఉంటుంది. నాకు ఏమున్నదక్కో పాట కాడికి షురు చేసి ఇప్పుడు గద్దరన్న పాట దాకా మంచి పాట రాసిండంట. ఏం పాట రాసిండు, ఏం కథ? గద్దరన్న మంచి పాట రాశాడమ్మా, ఆయనే పాడారమ్మా. మన అదృష్టవంతుడు మా అన్న, నిజంగా అదృష్టవంతుడమ్మా. తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల వేదం, ఇది అభాగ్యుల వేదం. బలిరబలి తాత తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల వేదం, ఇది అభాగ్యుల వేదం, ఇది అభాగ్యుల నాదం అన్నాడమ్మా. అంటే కాన్స్టిట్యూషన్లో ఏ రైట్స్ ఉన్నాయో, రాజ్యాంగం మనకి ఏం హక్కులు కల్పించాయో ఆ హక్కులు అందరూ అనుభవించాలి. ఆ అనుభవించే దశలో చదువు అందరికి కూడా అందాలి. ఈ కార్పొరేట్ శక్తుల మయంలో పోయి డబ్బున్న వాళ్ళే ఫీజులు కడుతూ మొత్తం ఇది చేస్తూ వాళ్ళు చదువుకుంటూ వెళుతూ వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందడం కాదు. సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు కూడా వాళ్ళకి రాజ్యాంగ హక్కుల ప్రకారం ఈ విద్య సేవారంగం కాబట్టి విద్యను జాతీయం చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి అనే విషయాన్ని ఆ పాటలో బ్రహ్మాండంగా చెప్పాడు గద్దరన్న. అన్న ఇప్పుడు గద్దరన్న ఈ పాట రాసిండు, సినిమాకి సంగీతం ఎవరు చేసిండ్రు? ఎన్ని పాటలు ఉన్నాయి మొత్తము సినిమాలో? ఇందులో అమ్మ 5 పాటలు ఉన్నాయమ్మా. మిగతా పాటలు గద్దరన్న ఒక పాట రాశాడమ్మా, పాడాడమ్మా. మీరు మోటపోలకలు రమేష్ గారని ఆయన బ్రహ్మాండంగా పాట రాశారమ్మా చదువుల తల్లి మీద. అమ్మా నీకు వందనం, చదువుల తల్లి నీకు వందనం, అమ్మ కళాశాలకు చదువులమ్మ తల్లికి, ఆది గురువు అమ్మకి, అడుగుజాడ నాన్నకి, సకలము బోధించే అపర గురు బ్రహ్మకి వందనం, పాదాభివందనం. గొప్ప రాయడమ్మా. దాన్ని గోసుకుడు రమేష్ గారు బ్రహ్మాండంగా పాడాడమ్మా. ఆ పాటమ్మా. ఇదే పాట ప్యాటర్న్కి వస్తుంది. ఏంటంటే తల్లిదండ్రులు పేదవాళ్ళు ఈ ప్రైవేట్ కళాశాల చదివిస్తే కానీ చదువు రాదేమో, అక్కడ చదివితే చదువేమో అనే నోషన్ పోయి కొద్దిమంది తల్లిదండ్రులు పేదవాళ్ళు ముఖ్యంగా తమ బిడ్డను చదివించుకోవడం కోసం కిడ్నీలు కూడా అమ్ముతున్నారు అప్పుతప్పులు చేసి. అలాగ ఒక బిడ్డను చదివించి ఆ గొప్పడు అవుతాడు అనుకుంటే అతను బ్రహ్మాండ చదువుతాడు, ఫస్ట్ క్లాస్లో వస్తాడు, అన్నింటిలో వస్తాడమ్మా. కానీ ఉద్యోగం రాదు. డబ్బు ఇచ్చిన వాళ్ళకే, లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగం రావడం వల్ల ఈ అబ్బాయికి ఉద్యోగం రాదు. ఆ ఉద్యోగం రానప్పుడు ఆ కుర్రోడు పడే ఆవేదన ఉందే, అమ్మా అదుగురు తల్లి, అడుగుజాడు నాన్న, క్షమించండి, నాకు ఉద్యోగం రాలేదు, మీరు నా కోసం అప్పులు చేశారు, నేను అప్పు తీర్చలేకపోతున్నాను, చెల్లి పెళ్లి చేయలేదు నా కోసం, మీరు ఆపేశారు, ఆ కట్నంకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా నా చదువు కోసం పెట్టారు, నాకు ఉద్యోగం రాలేదు, నా చెల్లి పెళ్లి కూడా నేను చేయలేకపోతున్నాను, క్షమించండి, ఇల్లు కడుతున్నారు, ఆ ఇంటికి అయ్యే ఖర్చు డబ్బు కూడా నా చదువుకి ఇచ్చారు, పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ వచ్చాను, కానీ నాకు ఉద్యోగం రాలా, క్షమించండి, అప్పు కూడా తెచ్చలేకపోతున్నాను, ఈ పాడాలి మీ, నన్ను క్షమించండి, అమ్మా నన్ను క్షమించండి, నా నాన్నను క్షమించండి, ఈ పాడాలి మీ అని ఒక నిరుద్యోగి తన వ్యధని, తన బాధని చెప్పుకునే పాఠం అది. ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన, ఆ కుర్రోడు తన ముఖం చూపించుకోలేక తను ఏడుస్తూ పాడుకునే పాట బ్రహ్మాండంగా రాశారమ్మ మోటపలుకులు రమేష్ గారు. ఆ గోసుకుడు రమేష్ గారు పాడారమ్మ, చాలా మంచి పాటమ్మ ఆ పాట. కానీ అలాగే విద్యారంగం ఈవేళ మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్ అయిపోతుంది, అలా కాకూడదు. అందరికీ చదువు రావాలంటే, అందరికీ చదువు సమాన అవకాశం పొందాలంటే చదువులో అది గవర్నమెంట్ బడులే కావాలి అని సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు గవర్నమెంట్ స్కూల్స్ అనే పాటమ్మ వేల్పూర్ నారాయణ గారు పాడారు, రాశారమ్మ బ్రహ్మాండంగా. ఆ పాటని సాయి చాని గారు బ్రహ్మాండంగా పాడాడమ్మ ఆ పాట. కానీ అలాగే
క్లైమాక్స్ ముందు పాటమ్మా, యూనివర్సిటీ మీద పాట. సారీ సారీ క్యాంపస్, వెరీ సారీ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్, ఓ మై డియర్ క్యాంపస్, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అనే పాటమ్మా. నాకు ఊపిరి అట్లా. ఏ యూనివర్సిటీలోకి వచ్చి చాలామంది చదువుకుంటున్నారు, చాలామంది పీహెచ్డీ అనుకుంటే వాళ్ళు పీహెచ్డీ రావట్లా. ఇక్కడ కూడా క్యాస్ట్ రికమెండేషన్ చాలా పనిచేస్తున్నాయి. ఊపిరి అట్లా. అలా ఉద్యోగాలకు వెళ్తున్నాం, ఉద్యోగాలు రావట్లా, ఊపిరి అట్లా. అలాగే చాలా చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాం, క్యాంపస్లో ఉండి ఇలా చాలా గొప్పగా అయిపోతారు అనుకున్నాం. కానీ మాకు ఉద్యోగాలు రాకపోవడం వల్ల మా ముఖాలని మా అమ్మకి నాన్నకి చూపించుకోలేకపోతున్నాం, మా ఊరికి వాడికి చూపించుకోలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నాం. బ్రతకలేక, చావలేక, కక్కలేక, ముంగలేక, ఊరికి వాడికి ముఖం చూపించుకోలేక చివరికి ఇదే యూనివర్సిటీ క్యాంపస్లో చెట్లకు ఊరేసుకుని చేస్తున్నాం. సారీ సారీ క్యాంపస్, ఓ మై డియర్ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్, వెరీ సారీ, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ యూనివర్సిటీ విద్యార్థులు కొద్దిమంది వాళ్ళకి అవకాశాలు లేక పీహెచ్డీ అవ్వాలనుకున్నారు, కాలేక ఏజ్ వచ్చేసి చివరికి హాస్టల్స్ వృద్ధాశ్రమంగా తయారవుతూ వాళ్ళు ఎలాగ బతుకులు ఏడుస్తున్నారు, కొంతమంది ఎలాగ ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా కాకూడదు అని చెప్పిన సినిమా పాట ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్. దీన్ని జలదంగ సుధాకర్ గారు బ్రహ్మాండంగా రాశారమ్మా, సాయి చంద్ గారు బ్రహ్మాండ పాడాడమ్మా. ఇలా ఇందులో అన్ని మంచి పాటలు ఉన్నాయమ్మా. ఇదమ్మా సంగీతం నేనే చేసుకున్నానమ్మా, వాళ్ళ దయ వల్ల బాణీలన్నీ అలా ప్రజల దగ్గర తీసుకుని ఇలా చేసుకున్నానమ్మా. లైక్ దిస్ అంటే నువ్వు వేసుకున్నావు అది అనవసరం. గిట్లా ఎన్ని సినిమాలు చేసినావు అన్న మొత్తం ఇప్పటిదాకా? ఏమనుకోకు, 32 సినిమాల దగ్గర చేశాను. 32 సినిమాలకు సంగీతం అన్ని సినిమాలు నేను సంగీతం కాదు. 32 సినిమాలకు సంగీతం వేరేలతో కొట్టిపించిన అన్న చూసి 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 ఆయనతో నేర్చుకున్నాడు. ఇప్పుడు 32వ సినిమాకి ఆయన సంగీతం ఆయన్నే చేసుకున్నాడు. నువ్వు మంచి పెద్ద కళాకారు అన్న ఉన్నప్పుడు చూసిన ఈ మధ్యలో నేను చేసుకుంటున్నాను. ఇంతకుముందు నా సినిమాలకి మహామహులు పెద్దలు సత్యం గారు, రాఘవులు గారు, వాసురావు గారు, ముఖ్యంగా వందేమ శ్రీనివాస్ బ్రహ్మాండంగా ఎన్నో సినిమాలు మహానుభావులు చేశాడు. ఆయన ఎంతో మంది చేశారు మహానుభావులు, బ్రహ్మాండ పాడాడు ఆయన, ఎంతో మంది చేశారమ్మా. ఇప్పుడు ఏంటంటే నేర్చుకుని ముందు నా సినిమాల్లో మెయిన్ బాణీలు ప్రజలే కాబట్టి ప్రజాకారులు కూడా ఎక్కడెక్కడ తీసుకుంటాను కాబట్టి అవన్నీ కూర్చుకొని నేర్చుకొని నేనే నా అవసరార్థం చేసుకుంటానమ్మా. నా అవసరార్థం ఈ కచ్చ పాయింట్ అన్న నా అవసరార్థమా అని అందరి దగ్గర బాగానే నేర్చిండు, మంచి గట్టిగా పట్టిండు. ఎవరెవరు ఎట్లెట్లు చేస్తారు అన్ని నేర్చుకున్నావా అన్న. అన్న ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుందా అన్న? మెల్లగా 71 అమ్మా. అదే అంటున్నాను నేను. చిన్నగా 3వ తరగతులు ఉన్నప్పుడు ఎర్ర సైన్యంలో పాట వచ్చింది, ఏమున్నదక్కో అంటే మేము అందరం ఇలా ఇడవాడి వాడుతుంటాం. ఏమున్నదక్కో అంటే సామి సామి అని వస్తుంది కదా అన్న. ఎడ నుండి నువ్వు వేసిన అనగా వెనకాల ఇట్లా చేతులు కట్టుకుని సామి అంటుంటే కొరస వాడుతుంటే అన్న. ఆడికేంచి షురు చేసి అన్నను ఈ రోజు చూస్తే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాని 22వ తారీఖు రిలీజ్ చేస్తున్నావు అన్న. మరి ఈ సినిమాలో నటినటులు అంతా ఎవరున్నారు? కొత్త వాళ్ళని తీసుకొస్తావు ఎప్పుడు నువ్వు? ఈసారి ఎవరైనా తెచ్చినావు? ఇందులో మ్యాక్సిమం అమ్మ నాతో పాటు ప్రముఖ స్టేజీ కళాకారు సినిమా యాక్టర్స్ వైఎస్ కృష్ణేశ్వర నటించారమ్మా. ఆయనతో పాటు ముఖ్యంగా ఈ సినిమాని నేను విజయనగరంలో షూట్ చేశానమ్మా. విజయనగరంలో ఉన్న సెంచురియన్ యూనివర్సిటీ, అక్కడ అప్పుడు వైస్ ఛాన్సలర్ రాజు గారు ఇప్పుడు చైర్మన్ అయినా ఆయన నాకు పర్మిషన్ ఇచ్చారమ్మా. వానరస్ వారు బాగా హెల్ప్ చేశారు, అక్కడ అధ్యాపకులు స్టాఫ్ అంతా. అలాగే జేఎన్టీ యూనివర్సిటీ హెల్ప్ చేశారమ్మా. ఆ సెంచురియన్ యూనివర్సిటీలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న నటీనటులు అంటే ఆ స్టూడెంట్సే, వాళ్ళే జేఎన్టీ ఉన్న స్టూడెంట్స్. దాంతో సత్యానంద గారని ప్రముఖ అయిన బోధకులైన నటనా బోధకులు విశాఖపట్నం శిక్షణ గొప్పగా ఇస్తారమ్మా. ఆయన చిన్న చాలామంది గొప్పవాళ్ళు అయ్యారమ్మా. ఆయన బ్యాచ్, ఆయన స్టూడెంట్స్ బ్యాచ్. అలాగే విజయనగరంలో ఉన్న ప్రముఖ కళాకారులు ఈ సినిమాలో మెయిన్ విలన్ తిరుపతి నాయుడు గారు కానీ, మెయిన్ క్యారెక్టర్స్ విజయ్ కుమార్ గారు కానీ, లక్ష్మి గారు కానీ, శంకర్రావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, అలాగే ఎంతోమంది చాలామంది చేశారమ్మా. అందరూ మ్యాక్సిమం స్థానికులమ్మా. మాతో పాటు అక్కడ బ్రహ్మాండంగా నటించారమ్మా. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు వాళ్ళే మ్యాక్సిమం మెయిన్ యాక్టర్స్ చేశారమ్మా. సో అంత బాగా నటించారు వాళ్ళు. మట్లో మాణిక్యాలు వాళ్ళు నేర్చుకున్నాం, చేయించుకున్నామమ్మా. బ్రహ్మాండం చేశారమ్మా. అన్న ఇప్పుడు కిడ్నీ అమ్ముకున్న తండ్రి పాత్రలా కృష్ణేశ్వరరావు ఆయన చేశాడు, బ్రహ్మాండం కళ్ళు వేసుకొని చేసేట ఆయన చాలా బాగా చేయడం. చాలా బాగా ఏందన్నా ఆయన బాగానే సినిమాలలో కనబడతాడు. అవునమ్మా, ప్రముఖ స్టేజ్ యాక్టర్, ప్రముఖ సినిమా యాక్టర్ అమ్మాయినా, ప్రముఖ రచయిత, పెద్ద పేరమ్మాయినా. ఇప్పుడు నీ సినిమాకు మరి కెమెరా పని ఎవరు చేసిండ్రు అన్న? ఆయనమ్మ బాబురావు దాస్ గారు అని, పెందల బాబురావు దాస్ గారు మంచి సీనియర్ మోస్ట్ ఆయన చేశారమ్మా.
ఎడిటింగ్ వచ్చి మాలిక్ గారు చేశారమ్మా. మాలిక్ గారు ఎస్ 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 వాడు చేశారు. అలా మొత్తం అన్న ఈ కృష్ణేశ్వరరావు సారు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, బక్కోడు, ఎస్ ఎస్ తెల్ల పిల్లగాడు ముద్దుకున్నాడు, అబ్బాయి మెయిన్ వేషం ఎవరన్నా అక్కడే. ఈ విజయానంద్ సారా కాదమ్మా, అక్కడ మన చెప్పలప్పుడు మీకు నేను సెంచురీ యూనివర్సిటీలో అక్కడ విద్యార్థి అయిన చదువుకుంటున్న విద్యార్థి అతను. పిల్లగాడు ఏం చేసాడమ్మా, యంగ్ హీరో అబ్బాయి, చాలా బాగా చేశాడమ్మా అబ్బాయి. సినిమా చూడాలి. 22వ తారీఖు సినిమా ప్లీజ్ అమ్మా. అన్న పబ్లిక్కి ఏం చెప్తావు? 22వ తారీఖు నా సినిమా చూడాలి అని చెప్పాలంటే పబ్లిక్ ఇప్పుడు నేను చెప్తే నేనేం నన్ను చెప్పమంటే నేనేం చెప్తా అంటే మా సొంటోళ్ళ కోసం సినిమాలు తీసే ఆర్ నారాయణమూర్తి అన్న, మా పబ్లిక్ కోసం సినిమాలు తీసే ఆర్ నారాయణమూర్తి అన్న అని చెప్తా. నువ్వు చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావన్నా? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, ఈవేళ ఈ కార్పొరేట్ కళాశాలలు ప్రైవేట్ కళాశాలల్లో మ్యాక్సిమం ఫీజుల దోపిడీ జరుగుతుందమ్మా. మ్యాక్సిమం ఫీజుల దోపిడీ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే, ఇదిగో మా కళాశాల చదువుకుంటే ఐఫై ఫెసిలిటీస్ ఇస్తావు అని చెప్తూ రూమ్స్ ఎలా ఉంటాయని ఊటిని చూపించి ఆ తల్లిదండ్రులను ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు అందులో జాయిన్ చేయాలి, ఎంత ఖర్చు అయినా సరే, అప్పు సపోర్ట్ చేసినా సరే అన్నంతగా వాళ్ళని ఫీలింగ్ వచ్చినట్టు చేసి జాయిన్ చేయించుకున్న తర్వాత తీరామా అక్కడికి వెళ్తే కొన్ని కళాశాలలు మీరు నమ్మండి, 1-2 రూములు చాలా బాగుంటాయి, చాలా రూములు చాలా దారుణంగా ఉంటాయమ్మా. ఇరికిరికి గదులు మొత్తం బీభత్సంగా, ఆటలుండవు, పాటలుండవు, ఒకసారి వ్యక్తిగత వికాసానికి సంబంధించిన ఇవి ఉండవు, మొత్తం ఇరికిరికి గదులు అమ్మ మొత్తం తని ఆ రకంగా ఉంటాయమ్మా. ది సేమ్ టైం ఎవరైనా ఫీజులు ఇన్ టైంకి డబ్బులు అందరికి కట్టగలేకపోతే రీసెంట్గా ఒక విద్యార్థిని, ఒక అమ్మాయిని హాస్టల్ రూమ్లో పెట్టి బంధించారమ్మా. అమ్మో ఎస్, తల్లిదండ్రులు వచ్చి విడిపించుకున్నారు డబ్బులు కట్టి. అంత దారుణ పరిస్థితులు అవసరమా? అలాగ అవసరం ఉండకూడదు. దట్టు ఈ కార్పొరేట్ కళాశాలలు ఈ మొత్తం ఈ ప్రైవేట్ మాఫియా ఏమైతుందో, మా కళాశాల చదివిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయని చెప్పి పేపర్ లీకులు తీసేసి, మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని అక్కడ పేపర్ లీకులు చేసి ఒకరి బదులు ఒకరు చూసి రాయించేస్తూ టోటల్ విద్యా వ్యవస్థను మొత్తం బొట్టు పెట్టించేస్తూ ఒక మాఫియాగా తయారయ్యి చేస్తున్న ఈ దశలో విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం. ఈ దశలో విద్య బాగుండాలంటే, అందరికీ సమాన అవకాశాలు రావాలంటే ఈ కార్పొరేట్ మాఫియా కపనహస్తాల నుంచి విద్యను విముక్తం చేయాలి. విద్యని వైద్యని రెండు సేవా రంగాలు కాబట్టి ప్రభుత్వం జాతీయం చేయాలి. ప్రభుత్వం జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని బలంగా చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. అందరూ బాగుండాలి, అందరూ విద్యార్థులు బాగుండాలి, అందరూ గొప్పలుగా రావాలి, అందరికీ అవకాశాలు రావాలి. ఈ హెరాస్మెంట్స్, హింసలు ఉండకూడదమ్మా. ఈ ప్రైవేటు విద్య ఏమైతే పెరిగిపోతుందో ఈ దశలో ముఖ్యంగా ఇవాళ ఏంటమ్మా, ఉద్యోగాలు ఏమో తక్కువ ఉన్నాయి, పాపులేషన్ పూర్వం చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో పోటీ అయిపోయింది. ఈ పోటీ అయిపోయిన దశలో తల్లిదండ్రులు ఏమనుకుంటారమ్మా, మా పిల్లలకి ఉద్యోగాలు రావాలని తపన పడతారమ్మా. పిల్లలు మాకే ఉద్యోగాలు రావాలని వాళ్ళు తపన పడతారమ్మా. ఉద్యోగాలు తక్కువ, పోటీ ఎక్కువ. దీన్ని ఆసరాగా తీసుకుని కార్పొరేట్ కళాశాల మొత్తం దేర్ లూటింగ్ అమ్మా. అది తప్పు కదా. ఒత్తిడి పెంచేస్తున్నారు, చదువు 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 చదువు. ఆ ఒత్తిడి పెంచేసినట్లు మళ్ళీ ర్యాంకులు ఉంటాయమ్మా. ఎవరికైతే ఫస్ట్ ర్యాంకులు వస్తాయో వాళ్ళందరూ ఒక కేటగిరీ పెట్టి ర్యాంకులు రాను ఇంకో కేటగిరీ నిలబెడుతున్నారమ్మా. అప్పుడు ర్యాంకులు రాను నోనంతా గురువు అయిపోయి ఎంతమంది ఫీల్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఈ విద్య మీద చదువు ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఎంతమంది ఇది అవుతున్నారు. ఈ ఒత్తిడి పెరిగిపోయి చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. అలాగా ఆత్మహత్య చేసుకోకూడదు అని సుప్రీంకోర్టు గొప్పగా తీర్పు చెప్పిందమ్మా. ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనటువంటి ఇటువంటి వాళ్ళని, ఈ కళాశాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరాదు, చర్యలు తీసుకోవాలి అని 15 అంశాలను వాళ్ళు మీరు వీటిని అమలుపరచడానికి జారీ చేస్తుందమ్మా. సో ఇలాంటి కళాశాల విద్యార్థులు చివరికి కౌన్సిలింగ్ చేయండి పిల్లలకి అని ఏం అవసరం ఇదంతా బికాజ్ ఆఫ్ దీస్ ప్రైవేట్ సెక్టర్ వల్ల కదా. సో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలో ఏనాడైతే నూతన విద్యా విధానం వచ్చిందో, వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ విద్యా విధానం, ప్రైవేట్ విద్యా విధానం బాగా పెరిగిపోయింది. పబ్లిక్ సెక్టర్ని దెబ్బ కొడేస్తున్నారమ్మా. ఇది కాకూడదు. ఈ పోటీ ప్రపంచంలో ఈ పిల్లకాయల్ని ఇలాగా హింసించకూడదు. చదువు అనేది తెలుసుకోవడం, చదువు అనేది ప్రశ్నిస్తే ఆ యొక్క ఆన్సర్ని తెలుసుకొని డెవలప్ అవ్వడం, చదువు అనేది సృజనాత్మక శక్తిని పెంచుకోవడం. ద స్టూడెంట్స్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, నేషన్ అండ్ ద యూనివర్స్. ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని విశ్వవిద్యాలయానికి వినియోగించుకోవాలి. అలా చేయాలంటే ఈ పేపర్ లీకులు ఇలాంటివి లేకుండా స్వచ్ఛంగా ఉండాలి చదువు. అలా చదువుని మీరు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పిందమ్మా. ఆ మహానుభావుడు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పే ఒక రకంగా చెప్పాలంటే నా సినిమాలో మెయిన్ సారాంశం అమ్మా. అది నా యూనివర్సిటీ పేపర్ లీక్ అమ్మా. కాబట్టి నేను ఇది కేవలం విద్యార్థుల సినిమాయే కదమ్మా,
ఆ విద్యార్థుల కన్నా తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రుల సినిమా కాదమ్మా, ఉపాధ్యాయుల సినిమా, మనందరి సినిమా ఇది. మనది. ఎస్, మనది అమ్మా. అన్న సినిమాకు మరి ప్రొడ్యూసర్ సార్ ఎవరు? నేనేనమ్మా. డైరెక్టర్ సార్ నువ్వే? నేనేనమ్మా. సినిమాలో నటన చేసింది నువ్వే? అవునమ్మా. నా అర్ధరాసంతరం నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని నేను చూసుకున్నాను కదా. అన్ననే చేసుకుంటాడు, ఎందుకంటే వేరే హీరోని పెట్టుకుంటే పైసలు పడుతుంది. అదేం కాదు తల్లి. ఇప్పుడు ఎన్టీ రామారావు చేసుకున్నారమ్మా, ఆయనకేం పైసలు తక్కువ ఇవ్వబడుతుందన్నా కాదు కదా. మనోజ్ కుమార్ గారు చేసుకున్నాడమ్మా, ఆయనకేం తక్కువ. రాజ్ కపూర్ చేసుకున్నాడమ్మా, ఆయనకేం తక్కువ. చార్లీ చాప్లిన్ చేసుకున్నాడమ్మా, ఆయనకేం తక్కువ. టి రాజేందర్ చేసుకున్నాడమ్మా, ఇంకేం తక్కువ. నువ్వు వేరేటోళ్ళ సినిమాలలో మా గురు దాసనాందర్ చేసుకున్నారమ్మా, ఇంకేం తక్కువ. హీరో కృష్ణ గారు చేశారమ్మా, ఇంకేం తక్కువ. ఆ ద్వారా నేను చేసుకున్నానమ్మా. యూనివర్సిటీ పేపర్ లీక్ అనేటటువంటి సినిమా ఆగస్టు 22 తారీఖు వస్తున్నది. ఆర్ నారాయణ మూర్తి అన్న ఏ సినిమా చేసినా సమాజం కోసము, సమాజం మంచి కోసం చేస్తాడు. నలుగురికి 4 ముచ్చట్లు మంచి నేర్పియాలన్న ఉద్దేశంతో చేస్తాడు. కాబట్టి అన్న సినిమా 100 పువ్వులు 6 కాయలు లెక్క పెద్ద సక్సెస్ కావాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్న. ఈ సినిమా పైసలు, పోయిన సినిమా పైసలు అన్నీ నీకు మళ్ళీ వచ్చేసేయాలని కోరుతున్నా. థ్యాంక్స్ అమ్మా. చంద్రక్క, ప్రేక్షకులు దయ్యమ్మా, ధన్యవాదాలు తల్లి. ఇగో ఈరోజు ఆర్ నారాయణ మూర్తి అన్నతోటి ఇది ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. యాళ్ళకు బుక్కెడు తినుండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? చంద్రక్క అడుగుతున్నది, తినుండి యాళ్ళకు.